హాయ్ గాయ్స్. సో ఈరోజు స్పెషల్ ఏంటిదంటే మా బంజారాలో తీజ్ పండుగ అని ఉంటుంది. తీజ్ పండుగ అంటే లైక్ బతుకమ్మ అన్నట్టు. సో మేము ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్గా చేస్తామన్నట్టు. డే 1 నుంచి వెళ్ళి 9 డేస్ వరకు చాలా పద్ధతిగా పూజలు చేస్తామన్నట్టు. శివలాల్ మహారాజ్ మేరమయ్యాడి వాళ్ళ ఆశీస్సులతో మా బంజారా కల్చర్ ఇప్పటివరకు మంచిగా కొనసాగుతుంది. చూడొచ్చు, ఇప్పుడు మనకు స్టార్టింగ్ డే 1 నుంచి వెళ్ళి ఈ విధంగా మనం ఎవ్రీ డే 2 టైమ్స్ వాటర్ పోస్తాం అన్నట్టు. అది కూడా యూజ్ చేసిన వాటర్ కాదు, ఓన్లీ బోరింగ్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తామన్నట్టు. ఎందుకంటే ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్లేసెస్లో. పూజ ఓన్లీ అన్మ్యారీడ్ గర్ల్స్ మాత్రమే చేస్తారు. సో 8 డేస్ అయిపోయాక లాస్ట్ 9th డే ఎలా ఉంటుందంటే మా దేవుళ్ళని మేము ఏటపోతట్లోకి వస్తామన్నట్టు. సో ఇక్కడ మా పెద్ద మనుషులు అందరం డిస్కస్ చేసుకొని వెళ్తున్నాం అన్నట్టు మార్కెట్కి ఏటపోతే అట్లా తేవడానికి. మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour డిస్కషన్ జరిగింది. దేనికోసం అంటే ఫస్ట్ సెలెక్షన్ చేయాలి కదా, ఏది బాగుంది ఇది అనేసి. అండ్ ఇది ఎవరిదో కాదు, మా పెద్ద బాబు వాళ్ళ కొంచెం ఫ్రెండ్ వాళ్ళది. అది మొత్తానికి ఫైనల్ చేసుకున్నాము సెలెక్షన్ అయితే. కానీ ఇక్కడ అమౌంట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సో మా పెద్ద బాబు ఇటు మాట్లాడేసి ఇంత కానేసి చెప్పారు. సో దాన్ని బట్టి ఇక ఎవరైతే ఇప్పుడు మా పాలలు ఉంటారు కదా, మా పాలలు అందరూ కలిసి అమౌంట్ కలెక్ట్ చేసి ఇక ఫైనల్గా అయితే అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి తీసుకెళ్తున్నాం మేము. మీరు ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే ఇవి గుంపులో పెరిగినాయి కాబట్టిగా సింగిల్ తీసుకెళ్తుంటే బెదురుతున్నాయి, బాగా ఆగట్లేవు. మొత్తానికి వాళ్ళ కాళ్ళను వాటికి కట్టేసి ఇక తీసుకెళ్తున్నాము. చూడొచ్చు మీరు ఒకసారి స్క్రీన్ మీద. వీటికి తీసుకెళ్తుంటే అక్కడ ఉన్న మంద బాగా బెదురుతుంది. సో ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా మా బైక్ మీద ఎక్కించుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మేము ఆటో మాట్లాడాము, కానీ ఆ ఆటో పర్సన్ వస్తా అని చెప్పి మాకు హ్యాండ్ ఇచ్చేసిండు. సో తప్పదు కదా. సో ఇక మాకు ఆప్షన్ లేనప్పుడు ఇక మా బైక్ మీద మేము తీసుకెళ్తున్నాము. మాకు సరిపోదు అనేసి 2 గొర్రెపోతులను తీసుకున్నాము. కానీ ఫస్ట్ అయితే నార్మల్ వెయిట్ ఉంది, కానీ ఒక స్క్రీన్ మీద చూడండి మీరు, అది చాలా వెయిట్ ఉంది. అది నాకు వెళ్ళే దారిలో కొంచెం ఎలా అంటే వెనకాల కూడా బాగా కుచ్చుకుంది అన్నట్టు, దాని కొమ్ములు కొంచెం గాయమైంది. అది నాకు ఏంటంటే నేను ఈ పోతులను కట్ చేసేటప్పుడు నేను అక్కడ లేకుండే, నాకు వేరే దగ్గర క్రికెట్ మ్యాచ్ ఉండే. సో అక్కడ వెళ్ళిపోయాను నేను. సో ఇప్పుడు దీని తర్వాత నైట్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి. లాస్ట్ డే కాబట్టి చాలామంది చుట్టాలు కూడా వస్తారు, వాళ్ళందరూ ఒకసారి చూడవచ్చు. ఒకసారి మీరు క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. ఇది పూజ అయిపోయినాక స్టార్టింగ్ డే ఏదైతే విత్తనం వేసామో ఇది ఒకసారి చూడండి. 9 డేస్లో ఇలా అయిపోతుంది. ఇది వరి అంటారు కదా, అలా అయిపోతుంది 9 డేస్లో. సో ఆ వరి తీసేసినాక ఈ విధంగా అందరూ సంబరాలు చేసుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి నా వాయిస్ ఓవర్ నార్మల్ ఉంటుంది, కానీ ఒకసారి మీరు అందరూ చూడండి ఒకసారి సెలబ్రేషన్. ఇందులో ఇంకోటి ఏంటంటే మా యూత్ మెంబర్స్ ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో. ఈసారి ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో, బయట స్టేట్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈసారి వచ్చి పార్టిసిపేట్ చేశారన్నట్టు. ఎవ్రీ ఇయర్ ఇంత హంగామా అయితే చేయలేదు, కానీ ఈసారి అయితే చాలామంది క్రౌడ్ వచ్చారు. చాలామంది ఒకసారి మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఎంతమంది వచ్చారో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. చూడండి ఒకసారి మీరు అందరూ.
సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ చాలా పెద్ద లెంత్ వీడియో అయిపోతుంది. సో ఇదండి మా తీజ్ ఫెస్టివల్. ఇంకా ఈసారి అయితే నేను నార్మల్గా చూపించాను, నెక్స్ట్ టైం అయితే నేను డీటెయిల్గా చూపిస్తాను. నా త్రూ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, మీ ఫ్రెండ్స్ని కూడా లైక్ చేయమని చెప్పండి, ఫాలో చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.